హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారండి, మీ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించండి, సింపుల్గా బాగున్నాయని. సో అందుకోసం అయితే నేను ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఆన్లైన్లో తీసుకుని అలాగే ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకున్న అన్ని బ్లౌజెస్ కూడా ఈ రోజు అయితే వీడియోలో చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు కూడా చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 395 అయితే ఉంది. వర్క్తో స్టిచ్డ్ బ్లౌజ్ 395 అయితే నాకు బాగానే అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే హుక్ ఇచ్చాడు, కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది, అందుకే అప్పుడప్పుడే ప్రిఫర్ చేస్తాను. ఈ బ్లాక్ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 292 పడింది అనమాట. కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. దీని ఏ ప్లెయిన్ వర్క్ శారీ మీదకైనా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ గ్రీన్, ఎల్లో, రెడ్ ఈ కలర్ కాంబినేషన్ శారీస్కి అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఎల్లో శారీ కోసం అనేసి తీసుకున్నాను. దీనికి వచ్చేసి హుక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్ పట్టు శారీ అన్నమాట. రీసెంట్గానే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బాహుబలి మోడల్ అంటారు కదా, ఆ బ్లౌజ్ అన్నమాట. షోల్డర్ పైన చిన్నగా బుట్ట అయితే వస్తుంది. ఎల్బో వరకు కూడా కుట్టించుకున్నాను. ఎల్బో దగ్గర వచ్చేసి గోల్డెన్ గ్రీన్ కాంబినేషన్లో బాల్స్ అయితే పెట్టించుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కూడా నాకు ఒకే డిజైన్ అయితే ఉంటుంది, అది కూడా పైకి ఉంటుందని చెప్పి ఈసారి అయితే నెక్ డిజైన్ చేంజ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే హుక్లు పెట్టించుకున్నాను. హుక్స్ అన్నీ కూడా కవర్ అవ్వడానికి ఇలాగ బాల్స్ అయితే గోల్డెన్ గ్రీన్ కాంబినేషన్లో పెట్టించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 650 అయిందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. శారీ వచ్చేసి నేను నా సీమంతం కట్టుకున్నాను. శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట, అందుకని ఇక్కడ నేను ఎల్లో కలర్ బాల్స్ అయితే పెట్టించుకున్నాను. కాకపోతే ఇక్కడ గమనించారా, బాడీ వచ్చేసి ఒక గ్రీన్ ఉంది, హ్యాండ్స్కి వచ్చి వేరే గ్రీన్ కలర్ కొంచెం అనమాట. లైట్ పైపింగ్ అయితే పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ అండ్ ఒక బటన్ అయితే పెట్టించుకున్నాను. ఇదేంటంటే హిప్ బెల్ట్ అన్నమాట. అన్నిటికీ వడ్డానం పెట్టుకోవాలంటే అంతగా బాగోదేమో అని చెప్పి హిప్ బెల్ట్ అయితే కుట్టించాను. అంటే ఈజీగా మనకి కుచ్చులు ఉండిపోతాయి కదా అని చెప్పి దీనికి పెద్ద అంచు అయితే వస్తుంది, ఇదో సెట్ అయిపోతుంది ఇలా పెట్టుకుంటానైతే హిప్ బెల్ట్ కుట్టించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అనమాట. ఇది నేను సారీ బ్లౌజ్ కాంబినేషన్ కలిపి మీషోలో తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 244 రూపీస్ పడింది. మరి ఇప్పుడు ఎంత ఉందో చూడాలి. క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉంది. సారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. లైట్ పైపింగ్ తో బోట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. రెగ్యులర్ సారీస్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి నెట్ అయితే ఇచ్చాడు, చాలా స్ట్రెచబుల్ అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ, 185 అన్నమాట. అందులోనే గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మల్టీ కలర్ వచ్చింది అనమాట. బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో, వైట్ కాంబినేషన్. దీని కాస్ట్ వచ్చేసి 222 అన్నమాట. 222 రూపీస్ పడింది. స్ట్రెచబుల్ అండ్ చాలా కంఫర్టబుల్ అన్నమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. లక్కీలో తీసుకున్నాను. ఒక 3 ఇయర్స్ అయితే అయింది, ఒకసారి కూడా వేసుకోలేదు. రీజన్ ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ చాలా బ్రాడ్గా ఉందన్నమాట. అందుకోసం నేను కొంచెం ప్రిఫర్ చేయడానికి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. కాకపోతే యూజ్ అవుతుంది ఎవరికైనా అని చెప్పేసి అయితే ఈ మోడల్ చూపిస్తున్నాను. ఏదైనా ప్లెయిన్ సారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ హాఫ్ పట్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. బోట్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్, ఇంకేమీ ఉండదు. సైడ్ జిప్ అంతేని. కాకపోతే ఈ దేని మీదకి కుట్టించుకున్నాను, నా రిసెప్షన్ శారీ మీదకి బ్లౌజ్ టైట్ అయిపోయిందని చెప్పి ఇలాగా హాఫ్ పట్ ఒకటి పీస్ అయితే తీసి కుట్టించేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి పాత బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకొచ్చేసి అయితే వేయించేసాను. చాలా మంది నాకైతే వర్క్ చేయించుకోమన్నారు. నాకు ఎందుకో వర్క్ అంతగా ఇష్టపడను అన్నమాట. సింపుల్ గానే ప్లెయిన్ గా ఇష్టపడతాను. ఈవెన్ ఈ బ్లౌజ్ కూడా అంతేనండి. నా పెళ్ళికి ప్రధానంగా పెట్టిన సారీ బ్లౌజ్ టైట్ అయిపోయిందని చెప్పేసి ఇలాగే ప్లెయిన్ పట్టు హాఫ్ పట్టు తీసుకొని ఇలాగే స్టిచ్చింగ్ చేంజ్ చేసిన, ఏదో నాకు వచ్చి రాని వర్క్ అయితే చేసేసుకున్నాను. ఇదన్నమాట ఆ సారీ. సో సెట్ అయింది కదా, సింపుల్గా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా సేమ్ పాత బ్లౌజ్ హ్యాండ్స్ తీసి ఏం చేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ నా ఫేవరెట్ బ్లౌజ్ అన్నమాట. 417 రూపీస్ పడింది. ఇది మీషోలో తీసుకున్నాను. మల్టీ కలర్ అన్నమాట. ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా దీని మీద చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ అయితే
ఇంకా బాగుంటాయి అన్నమాట. వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలా చిప్స్ వర్క్ అయితే ఇచ్చాడు. చిన్న నెట్ కూడా యాడ్ చేశాడు. మిగిలిన బ్లౌజ్ అంతా కూడా మిర్రర్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు. చాలా సింపుల్ గా యూనిక్ గా ఉంటుంది. వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ వరకు కూడా కవర్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ బ్లౌజ్ అన్నమాట. ఇది నేను ఒక సారీ మీదకి స్పెషల్గా కుట్టించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని బాల్స్ అయితే పెట్టించాను. నెక్ కూడా నేను ఇట్లాగా బాల్స్ అయితే పెట్టించాను. కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్, అలాగే ఒక బటన్ అయితే పెట్టించుకున్నాను. సైడ్ జిప్ అంతేనండి. బోట్ నెక్ చాలా సింపుల్ గా చాలా లుక్ బాగుంటుంది. గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అప్పట్లో దీన్ని నేను ఒక 450కి అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నెక్స్ట్ ద మోస్ట్ ఫేవరెట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అన్నమాట. దీన్ని ఎంత మంది అడిగారంటే అసలు బేసిక్ గా దీని హ్యాండ్స్ ఇది కాదన్నమాట. నేను ఫోటోలో ఒకసారి చూపిస్తున్నాను చూసారా, పైన అది హ్యాండ్స్, ఒరిజినల్ హ్యాండ్స్ అయితే అలా ఉంటాయి అనమాట. నేనే దీన్ని రీస్టిచ్ అయితే చేంజ్ చేశాను ఎందుకో గానీ. తర్వాత చాలా ఫీల్ అయ్యాను. దీన్ని కూడా నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 440 పడింది అన్నమాట. నేను ఆన్లైన్ లో తీసుకున్న ప్రతి బ్లౌజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళని చక్కగా చెక్ చేసి హ్యాపీగా తీసుకోండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కాస్ట్ కూడా మన రీజనబుల్ గానే ఉంది కాబట్టి నేనైతే ప్రిఫర్ చేశాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఫైనల్లీ నా బ్లౌజెస్ అన్నీ కూడా మీకు మోడల్స్ చూపించాను. సో చాలా సింపుల్గా ఉంటాయి. సో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.